ఆ తప్పిపోయిన కుమారుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రు, అన్నము సమృద్ధిగా ఉన్నది, అన్నము సమృద్ధిగా ఉన్నది, నా తండ్రి ఇంట సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, లేచి నా తండ్రి యొద్దకు. అద్భుతమైన మాట ఏంటంటే, నా తండ్రి ఇంట సమృద్ధి ఉన్నది. చూడండి, వాడు పందుల పొట్టు తింటున్నాడు, కరువులో ఉన్నాడు, క్షేమం పోయింది, క్షామం వచ్చింది, ఏమి బయట చెప్పుకోలేని అవమానకరమైన పరిస్థితిలో ఆ పిల్లవాడికి, తప్పిపోయిన కుమారుడికి ఒక్క అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఏమన్నా తెలుసా అండి? బుద్ధి వచ్చిందంట. ఏంటా బుద్ధి అంటే, నా తండ్రి ఇంట ఏముంది? సమృద్ధి ఉంది. దేర్ ఇస్ అబండెన్స్ ఇన్ మై ఫాదర్స్ హౌస్, దేర్ ఇస్ అబండెన్స్ ఇన్ మై ఫాదర్స్ హౌస్. నా పరలోకపు తండ్రి, నా తండ్రి ఇంటిలో పనివారికి కూడా సమృద్ధి ఉంది అని గుర్తించాడు. ఈరోజు మాట చెప్తాను, నీ జీవితంలో రేంజ్ మారాలనేది, నీ కరువు సమృద్ధిలోకి వెళ్ళాలా? యూ హ్యావ్ టు సీ ద ప్రొవిజన్ ఆఫ్ గాడ్, యూ హ్యావ్ టు సీ ద ప్రొవైడింగ్ హ్యాండ్ ఆఫ్ గాడ్. డూ యూ వాంట్ టు సీ ద పవర్ఫుల్ బ్రేక్ త్రూ హ్యాండ్ ఆఫ్ గాడ్? నీ పరలోకపు తండ్రి ఇంట, నీ తండ్రి ఇంట సమృద్ధి ఉన్నదని ఏ రోజైతే నువ్వు గుర్తిస్తావో ఆ రోజే నీ రేంజ్ మారిపోతుంది. వాడు పేదవాడు, పందుల పొట్టు తినే పరిస్థితి వాడికి వాస్తవంగా రాలేదు. తండ్రి ఇంటి నుంచి దూరం అయ్యాడు కాబట్టి వాడు పేదవాడుగా ఉన్నాడు. నేను తండ్రి ఇంటికి వెళ్తానని ఆలోచించాడు, ఆ రోజు ఆటోమేటిక్గా మన రేంజ్ ఏమైందండి? మార్చబడింది. ఆ రోజు బయలుదేరాడు, వచ్చాడు, ఆ తండ్రి ఇంట సమృద్ధిని పొందుకున్నాడు. పాత నిబంధన శాపంతో ముగిసింది. మలకి గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో ఆ శాపము చెప్తూ, కండిషన్ చెప్తూ ముగించాడు. పరిశుద్ధాత్మ అంటాడు, నేను వచ్చి దేశమును శపించకూడనట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు ఈ కార్యం అంటే, తండ్రుల హృదయాన్ని పిల్లల వైపు, పిల్లల హృదయాన్ని తండ్రుల వైపు చేసినప్పుడు శాపము కాస్త ఆశీర్వాదంగా మార్చబడుతుంది. ఈరోజు ఒక మాట చెప్తాం, మతములో నుండి మార్గంలోకి రావాలి. ఈరోజు భగవంతుడు, భక్తుడు అనే ప్రాంతం నుంచి నా పరలోకపు తండ్రి, నేను ఆ తండ్రి యొక్క కుమారుడు, కుమార్తె అనే బంధంలోకి వస్తే శాపం ఏమవుతుందండి? ఆశీర్వాదంగా మార్చబడుతుంది. ఈరోజు